శ్రీవారి మెట్టు వద్ద ఆటోవాలా దందాపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలపై స్పందించింది టీటీడీ. తిరుపతి శ్రీవారి మెట్టు మార్గం వద్ద ఇచ్చే దివ్యదర్శనం టోకెన్ల పంపిణీ ప్రక్రియను పూర్తిగా రద్దు చేసింది. భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్యదర్శనం టోకెన్ కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసింది. రేపు సాయంత్రం నుంచి కౌంటర్లలో ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన టోకెన్లు, దివ్య దర్శనానికి సంబంధించిన టోకెన్లు జారీ చేయనుంది. మరిన్ని వివరాలు ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి నడకదారిలో శ్రీవారి మెట్టు మార్గంలో పూర్తి స్థాయిలో టోకన్స్ ఇష్యూను రద్దు చేస్తూ టీటీడీ ఒక నిర్ణయం తీసుకుంది. రేపు నుంచి ఇక్కడ ఏదైతే భూదేవి కాంప్లెక్స్ వద్ద శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు టోకన్స్ ఇవ్వడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. మనం చూడవచ్చు, ఇందుకోసం ప్రత్యేక క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేసింది. ఈ క్యూ లైన్ల ద్వారా వెళ్లే భక్తులు తిరుమల శ్రీవారి ఏదైతే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నారో, ముఖ్యంగా శ్రీవారి మెట్టు దివ్యదర్శనం టోకన్లను ఏదైతే శ్రీవారి మెట్టు మార్గంలోనూ ఇచ్చేవారో అక్కడ జరుగుతున్న దందాపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం, ముఖ్యంగా ఆటోలతో పాటు సెక్యూరిటీ సిబ్బంది కొంతమంది పూర్తి స్థాయిలో కుమ్మక్కై అటు సామాన్య భక్తులను ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని ఉదయం 6 గంటల నుంచి 8 గంటలకు రాకుండా అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవడంతో చాలామంది భక్తులు ఆందోళన చేయడం మొదలుపెట్టారు. దీంతోపాటు పూర్తి స్థాయిలో అక్కడ ఆటోల దందాను కొద్ది రోజుల పాటు కంట్రోల్ చేసినప్పటికీ చివరకు కొంత రాజకీయ కారణాలతో పాటు స్థానికంగా ఉన్న ఆటో యజమానులు సుమారు ఒక 50 మంది అటు ముందుగా వెళ్ళి ఏదైతే శ్రీవారి మెట్టు మార్గంలోకి వెళ్ళే దారిలో అటు శ్రీనివాస మంగాపురం నుంచి మధ్యలో ఉన్న రహదారిలో బ్రేక్ చేసి మిగతా సొంత వాహనాల వారిని ఆర్టీసీ బస్సులను కానీ వెళ్ళనివ్వకుండా ముందుగా వారి 50 ఆటోలను అడ్డం పెట్టుకొని కొంత అటు ఏదైతే డైరీ ఫామ్ వద్ద నుంచి ఆటో వద్ద వరకు వెళ్ళే వ్యవహారంలో కొంత దందాలకు పాల్పడ్డారని విమర్శలు వచ్చాయి. దీనిపైన టీటీడీ విజిలెన్స్ విచారణ చేసి నివేదిక కూడా ఇచ్చింది. తాత్కాలికంగా ఏదైతే ఇటు ప్రస్తుతం ప్రతిరోజు శ్రీవారి మెట్టు మార్గంలో 3000 నుంచి 5000 వరకు టోకన్స్ ఇష్యూ చేసేది. మామూలు రోజుల్లో అంటే సోమ, మంగళ, బుధ, గురువారాల్లో 3000 టోకన్స్ ఇస్తుండేది. అదేవిధంగా ఏదైతే శుక్ర, శని, ఆదివారాలకు సంబంధించి 5000 టోకన్స్ ఇచ్చేది. కానీ ఏదైతే అక్కడ జరుగుతున్న దందాలపైన తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఈ విషయం మీద ఇటు ఆరోపణలు రావడం, గొడవలు జరగడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆందోళన చేయడంతో టీటీడీ తీవ్ర స్థాయిలో స్పందించి ఇక్కడ ప్రత్యేకంగా ఏదైతే ఇటు భూదేవి కాంప్లెక్స్ వద్దనే వారికి టోకన్స్ ఇష్యూ చేసి ఇక్కడ నుంచి వారు శ్రీవారి మెట్టు మార్గానికి వెళ్ళి మెట్టు మార్గంలోని 1200 మెట్ల వద్ద టోకన్ను ఏదైతే స్కాన్ చేసుకున్న వారికే అటు దివ్య దర్శనం లభించే విధంగా చర్యలు తీసుకున్నామని ప్రకటించింది. అందులో భాగంగా ప్రత్యేకంగా మనం చూస్తున్న ఈ ప్రదేశంలోనే క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. క్యూ లైన్లలో తాగునీటి వసతిని కూడా ఏర్పాటు చేసి భక్తులు ఏదైతే క్యూ లైన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. సాయంత్రం 6 గంటలకు టోకన్స్ ఇవ్వడానికి చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. శుక్రవారం ఏదైతే శని, ఆది, సోమ వారాల్లో ఎక్కువ రద్దీని తట్టుకోవడానికి ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నారు. 5000 టోకన్స్ ఆ 3 రోజుల్లో ఇస్తారు. మిగతా రోజుల్లో 3000 టోకన్స్ 4000 టోకన్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఏదైతే శ్రీవారి మెట్టు మార్గం అటు ఇక్కడ నుంచి సుమారు 20 కిలోమీటర్లు ఉన్న దానికి ఇక్కడ ఎందుకు టోకన్స్ ఇవ్వాలన్న భక్తులు ప్రశ్నిస్తున్నప్పటికీ తాత్కాలికంగా ఇక్కడ ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత ఏదైతే పూర్తి స్థాయిలో కొంత ప్రక్షాళన వ్యవహారం నడుస్తుంది. ఇటు అలిపిరి నడక మార్గంలో కూడా టోకన్స్ ఇవ్వడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇటు ప్రత్యేక టైం స్లాట్ టోకన్స్తో పాటు దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇవ్వడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇటు అలిపిరితో పాటు శ్రీవారి మెట్టు మార్గంలో కూడా టోకన్స్ ఇష్యూను పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయిలో అది పరిశీలించిన తర్వాత ఈ ప్రాంతంలో టోకన్స్ ఇచ్చే విషయాన్ని రద్దు చేసి తిరిగి భూదేవి ఏదైతే శ్రీవారి మెట్టు మార్గంతో పాటు అలిపిరి నడకదారి మార్గంలో కూడా భక్తులకు దివ్య దర్శనం టోకన్స్ ఇచ్చి వారికి దర్శనాన్ని కలగజేసే విధంగా టీటీడీ పాలక మండలి ఆలోచిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి తాత్కాలికంగా ఇక్కడ మనం ఉన్న ఏదైతే భూదేవి కాంప్లెక్స్లో ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం మీద అయితే టీటీడీ ఈ ఆటో వాళ్ళ దందాలను అరికట్టడానికి చర్యలు తీసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో పోలీసులు, టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది, విజిలెన్స్, ఆర్టీఓ అధికారులు సంయుక్తంగా ఆటో వారి మీద చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితి తలెత్తేది కాదు కదా అని భక్తులు అంటున్నారు. మొత్తం మీద ఈ విషయానికి ఇప్పటికైనా ఒక దీర్ఘకాలికంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తాత్కాలికంగా ఇక్కడికి ఏదైతే ఇటు కౌంటర్స్ను మార్చినప్పటికీ భవిష్యత్తులో మరికొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉన్నందువల్ల అటు మంగాపురం సమీపంలో ఉన్న ఆటో వాళ్ళ దందాలను అరికట్టడానికి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి భూదేవి కాంప్లెక్స్ వద్ద నుంచి.